శ్రీకాళహస్తి కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ మా పాలన కాలంలో ఎలాంటి బరువు ప్రేమించుకొని బ్యాంక్ అకౌంట్ కొరకు ఆరోగ్యంలో శ్రమిస్తారని ప్రమాణం చేస్తున్నాము. శ్రీకాళహస్తి కోఆపరేటివ్ బ్యాంక్ మా పాలనా కాలంలో ఎలాంటి ప్రీతి చూపనని బ్యాంకు అనుసరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సభ్యులందరూ కూడా మంచి యాక్టివ్ ఉన్న పర్సన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా మంచి బాధ్యతతో మరి చైర్మన్ కి వైస్ చైర్మన్ కి సహకరించి బ్యాంక్ స్టాఫ్ సహకరించి శ్రీకాళహస్తి ఇంకా కూడా మనము సభ్యులు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా లోన్లు కూడా పేదలకి లోన్లు ఇచ్చి ఖచ్చితంగా అంటే లోన్ ఇచ్చడం కాదు, మళ్ళీ లోన్ ఎలా రికవరీ చేయగలుగుతారు, అతను లోన్ తీసుకున్న వ్యక్తి లోన్ కట్టగలుగుతాడా అనేటటువంటి ఆలోచించి, అంటే మేము చెప్తాం మా దగ్గరకు వచ్చి లోన్ ఇచ్చేయండి అంటాం, ఎమ్మెల్యే గారు చెప్తారు ఎమ్మెల్యే లోన్ ఇచ్చేయమంటారు, ఇంకెవరు చెప్తారు. అట్లా కాదు, మీరు కూడా పరిశీలన చేసి రేపు మా దగ్గరకు వస్తే రాజకీయ నాయకులుగా మాకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి తీసుకొని లోన్లు ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఖచ్చితంగా బ్యాంక్ అనేటటువంటిది ఇబ్బంది వస్తుంది. కాబట్టి మనకు చెడ్డపేరొద్దు. దయచేసి మీరందరూ కూడా కమిట్మెంట్ తో ఖచ్చితంగా మొహమాటాలకి ముదిగరాలకి పోకుండా బ్యాంక్ అభివృద్ధి చేసుకుంటే మళ్ళీ కూడా రానున్న రోజుల్లో మీకు మళ్ళీ కూడా అవకాశం ఇచ్చేటట్టు అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచించి బ్యాంకుని మంచి వైభవం దిశగా తీసుకొని పోతారని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి కాదర భాషా గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. దీంట్లో ఎంతో మంది పేదలకు సాయం చేయొచ్చు, ఎంతో మంది జీవితాలు మార్చొచ్చు. ఒక లోన్ నిజంగానే చాలా మంది యువకులు ఉన్నారు. ఈరోజు వాళ్ళలో కూడా సెలెక్ట్ చేసుకొని వాళ్ళలో కూడా ఆ టాలెంట్ గుర్తించి వాళ్ళకు కూడా లోన్స్ ఇచ్చే అవకాశం ఉంది. పైగా మీ మైనారిటీస్ లో ముఖ్యంగా నేను చూసిన దాంట్లో చాలా మంది ఒక టాలెంట్, ఒక ఏముంది యంగ్స్టర్స్ కి, కానీ ఒక ఏమంటారు దాన్ని, ఒక ప్రోత్సాహం కావచ్చు, ఒక చేయూత కావచ్చు, వాళ్ళకి ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆదుకునే ప్రభుత్వం ఈ రోజు వరకు లేదు. కానీ ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు మాటిస్తా ఉన్నారు, మైనారిటీస్ లో ఎవరైతే ఉన్నారో తప్పకుండా యంగ్స్టర్స్ కావచ్చు, ఎవరికైతే ఆ ఆశ ఉందో, ఆ విజన్ ఉందో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలా. ఈ టౌన్ బ్యాంక్ ఉంది, టౌన్ బ్యాంక్ ద్వారా వాళ్ళకి కావాల్సిన నిధులు ఇప్పిస్తాం, వాళ్ళకి కావాల్సిన సాయం చేస్తాం. తప్పకుండా నేను ఈరోజు మాటిస్తాను, వచ్చే ఎలక్షన్స్ లోపల ఈ 25 కోట్ల నిధి అయితే ఉందో దాన్ని 100 కోట్లు చేసి చూపించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా మీకు ఎంతో మంది ఎన్నో రకంగా మాట్లాడతారు, ఎన్నో విమర్శలు చేస్తారు. ఇక్కడ కూటమిలో ఉన్నప్పుడు కొంతమంది పదవులు వస్తాయి, కొంతమంది పదవులు రావు. అయినా కూడా మనం సర్దుకొని పోవాలా. ఈ రోజు మనం ప్రభుత్వంలో ఉన్నామంటే ఒక చంద్రబాబు నాయుడు దయ, ఒక మోడీ గారి దయ, ఒక పవన్ కళ్యాణ్ గారి దయ, అందరు కలిస్తేనే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు ఇంత అత్యంత సీట్లకు గెలిచామంటే అందరు కలిస్తేనే చేశామని చెప్పి ఈ రోజు నేను చెప్పుకుంటా ఉన్నాను. సో దయచేసి అటు మా కార్యకర్తలకి, బీజేపీ స్నేహితులకి, అట్నే జనసేన మిత్రులు కూడా ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి ఏది ఏమైనా సరే ఈ వైసీపీ దొంగలు ఎక్కబెట్టే మాటలు మాట్లాడతారు.
నేను ఈరోజు చెప్తా ఉన్నాను, నా ఎక్కడ ఎవరు నా గురించి తప్పు చెప్పినా వచ్చి నన్ను అడగండి, నీ గురించి తప్పు చెప్పినా వచ్చి అడుగుతా. ఏదైనా సరే ముఖాముఖంతో క్లారిటీ తీసుకుంటే ఏ రోజు కూడా మన అన్నదమ్ముల బంధాన్ని ఎవ్వరు కూడా పెంచలేరు. మనందరం కూడా చూడాల్సింది ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, ఏ రకంగా ఉమ్మడిగా పనిచేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ చెప్పుడు మాటలు ఇదే రకాలు కాదు. వాళ్ళ విజన్ అంతా ఒకటే, డెవలప్మెంట్ డెవలప్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఫైనాన్స్ రీచ్ చేస్తాను. మొన్న కూడా గర్వంగా ఒక మాట చెప్పాలి. అసెంబ్లీలో మొన్న ఒక విషయంలో మాట్లాడారు, రాస్తా ఉంటారు వైసీపీ నాయకులు, దానికి ఒక క్లారిటీ ఇస్తా ఉన్నా. కాబట్టి నాకు గర్వంగా ఉంది ఈరోజు. కాబట్టి వీళ్ళందరం కలిసి కోరేది ఒకటే, మైనారిటీల ఐకమత్యం వర్తిల్లాలా. మైనారిటీలు అందరూ కూడా ఎప్పుడు ఎల్లకాలం అల్లా దేవల్ల, బాబా దేవల్ల, ఈశ్వరుడి దేవల్ల చల్లగా ఉండాలా. మన కాళాశ్రీలో చూసింది ఏంటంటే నిజంగానే టచ్ కాళాశ్రీ చూసింది అంటే హిందువులు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, మన ముస్లింలు కావచ్చు, అన్నదమ్ముల్లాగా చక్కగా కలిసిన్నారు. ఎల్లకాలం మనందరం కూడా ఇదే రకంగా పక్కున్నంత కాలం అన్నదమ్ముల్లాగా బతకాలని చెప్పి తెలియజేసుకుంటూ